రవి గారు, ఇరాన్ వార్‌కి సంబంధించి ట్రంప్ పూర్తిగా వెనకంజ వేశాడు. అంటే పూర్తిగా విత్‌డ్రాయల్‌లోనే ఉన్నాడు ట్రంప్ అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. మరొక వైపు ట్రంప్ చర్యలు ఇంకా ఇండియాకు హాని చేసే విధంగానే ప్రవర్తిస్తున్నాడు ట్రంప్ గారు అనే విధమైన వ్యాఖ్యలు గూడా ఉన్నాయి. ఏమంటారు సార్? అంటే ఖచ్చితంగా ఇరాన్ విషయంలో ట్రంప్ భారీ తీవ్రమైన ఎదురు దెబ్బ తిన్నాడు. అందుకనే వాళ్ళు అంతగా ముందుకు రాకపోయినా తను సంధి సంధి అని చెప్పి చివరకు ఇప్పుడు అలాంటి పరిస్థితికి కూడా వచ్చాడు. కాళ్ళబేరానికి వచ్చారు ఒక విధంగాని. ఎందుకంటే అంతర్జాతీయ నిపుణులు ఒక విషయం చెప్తున్నారు. అమెరికా ఎక్కడా తన ఆధిపత్యం కోసం ఇతర చోట్లకెళ్ళి ఎక్కడా వాళ్ళు భంగపడడం తప్ప బాగుపడింది లేదు. హ్మ్. వాళ్ళని నాశనం చేశారు. ప్రపంచానికి కూడా నష్టం చేశారు. హ్మ్. వియత్నాం యుద్ధంలో వాళ్ళు దెబ్బతిన్నారు. ఇరాక్లో కూడా వాళ్ళు దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇరాక్లో ఉన్న ప్రభుత్వం ఇరాన్తో కొంచెం సహకరిస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ ఏదో చేయాలని వెళ్ళారు. చిరుక్కుపోయి ఊబిలో చిక్కుకుపోయి చివరకు నెమ్మదిగా వాళ్ళు దాని నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి అక్కడొచ్చింది. అలా చూస్తే గనక ఒక లిబియాలో మినహాయిస్తే ఎక్కడ వాళ్ళు అనుకున్నది పూర్తిగా రెజిమ్ చేంజ్ అది ఇదని అవి జరగల. కానీ వాటికి ఇరాన్‌కు తేడా ఏమంటే ఇరాన్‌తో మొదటి దశలోనే దెబ్బతిన్నారు. హ్మ్. ఆ దేశాల్లో కొంతకాలం గడిచిన తర్వాత దీర్ఘకాలంలో. కానీ ఇరాన్‌లో ట్రంప్ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఒక 5 నెలలు గడిస్తే ఏ ఘట్టంలో ఏ దశలో కూడా అమెరికా పైచేయి సాధించలేకపోయింది. హార్మోజ్ జలసంధి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేదాన్ని వ్యూహాత్మకంగా ప్రధానాంశంగా చేయడం ద్వారా ఇరాన్ చాలా దెబ్బ కొట్టింది. ఇప్పుడు ట్రంప్ అణ్వాయుధ పరీక్షలు లేకపోతే హార్మోన్స్ వీటి గురించి మాట్లాడే స్థితిలో లేడు. ఏదో ఒక విధంగా చర్చలు ముగించాలి అని. దీనికి ఒక పెద్ద కారణం ఏమంటే ట్రంప్ దగ్గర ఉన్న మిసైల్స్ అన్నీ అయిపోయాయంట. ఇరాన్ వాళ్ళు అన్నిటినీ ఎదుర్కోగలిగారు. హ్మ్. సో ఈ సమయంలోనే ఆయన వాళ్ళ రక్షణ మంత్రి హెగ్జిత్ అని ఉంటాడు. వాడితో బహిరంగంగా చివాట్లు పెట్టాడు. స్క్రీన్ మీదే దాదాపు అంటే తెలిసే విధంగా. ఏమనంటే మీరు నన్ను పక్కదోవ పట్టించారు. ఆయుధాలు లేకుండా చేస్తారు అది ఇది అని చెప్పి. అంటే దేశంలో బయట కూడా ట్రంప్ చాలా తీవ్రమైన ఒక సంక్షోభంలో పడ్డారనేది చాలా స్పష్టమవుతుంది. చైనా ఈ లోపల నిలదొక్కుకుంది. ఇరాన్‌కు అండగా చైనా నిలబడ్డము కూడా దీనికి చాలా దోహదపడింది. ఇరాన్ చేసిన మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే గల్ఫ్ దేశాలు ట్రంప్‌తో ఉంటాయనుకుంటే గల్ఫ్ దేశమైన ఒమన్‌తో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని హార్మోజ్‌కో పరిష్కారం చూసుకుంటున్నారు. హ్మ్. అంటే ట్రంప్‌కు కొత్తగా కలిసొచ్చింది లేకపోగా వాళ్ళకేదో మిత్రులుగా ఉన్న గల్ఫ్‌ను కూడా కోల్పోయే పరిస్థితి అక్కడే ఏర్పడింది. సో ఈ సమయంలో ట్రంప్‌కున్న ఆఖరికి ఇజ్రాయెల్ కూడా మేమేమి ట్రంప్‌ను కేర్ చేసే పరిస్థితి లేదన్నారు. ఏమైంది చివరకు ఏకాకిగా ఒక శృంగభంగము, చావు దెబ్బ లాంటిది తిన్నాడు. దీనికోసం ఆయన ఏం చేస్తాడంటే ఒకటి యుద్ధం పక్కన పెట్టి ఇప్పుడు టారిఫ్ యుద్ధం మొదలుపెట్టాడు ఆయన. ఈ టారిఫ్ యుద్ధంలో ఇండియా ఎక్కువ నష్టపోతుంది. రష్యాలో నుంచి చమురు కొన్న వాళ్ళందరి మీద 100% టారిఫ్ వేస్తామని పన్ను. రష్యా నుంచి ఎక్కువ చమురు కొన్నది చైనా, ఇండియా. హ్మ్. అంటే ఎక్కువ భారం ఇండియా మీద పడుతుంది. మన వాళ్ళు కాదు, లేదు అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కానీ ఇండియా అనేది అమెరికాతో ఇంతకుముందులాగే సంబంధాలు సాగించాలా వద్దా అని నిపుణులు ఒక ప్రశ్నలు లేవనెత్తున్నారు. చైనాను దెబ్బతీయటం కోసం ఇండియాతో అమెరికా ఎక్కువ స్నేహం చేసింది. కానీ ఇప్పుడు చైనాని ఇంకా ఎదుర్కోవాలనిలే, చైనాతో ఏదో ఒక విధంగా వ్యూహాత్మకంగా మనం చేతులు కలుపుదామన్న స్థితికి అమెరికా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఇండియా తన ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలి? ఇండియాకు కూడా చైనాతో వైరుధ్యం ఉంది. అవును. హ్మ్. కాబట్టి అమెరికాను అడ్డుకోవడానికి చైనాతో కలిసి ఉంటూనే తన మీద భారం పడకుండా తన అంతర్జాతీయ ప్రతిష్ట, ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలన్నది ఇండియాకు ఒక పెద్ద సవాల్గా ఉంది ఇందులో ఇరాన్ యుద్ధంలో. ఇరాన్ మటుకు ఇండియాతో మంచిగానే ఉంది. చైనా కూడా మంచిగానే ఉంటానంటుంది. అందుకని భారతదేశం తన పట్ల ఉన్న ఈ సుహృద్భావాన్ని సద్వినియోగం చేసుకొని ట్రంప్ నుంచి కాస్త ఎడంగా మరి ట్రంప్‌కు మనం ఎప్పుడు ఆయన అడుగులో అడుగేస్తామన్న వాతావరణం పోగొట్టుకుంటే మంచిది అన్నది అందరూ ఇస్తున్న సూచన. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు జన్మతః ప్రాథమిక ఇది పౌరసత్వం అమెరికాలో. అవును. దాన్ని కూడా ఆయన మార్చేసాడు. భారతదేశమే చాలా ఎక్కువగా నష్టపోబోతుంది దీనివల్ల. అందుకని ట్రంప్ చర్యలన్నీ చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం వీటిని ధీటుగా నిలబడితేనే గట్టిగా నిలబడితేనే ఇరాన్ లాగా, చైనా లాగా దేశానికి, ప్రపంచానికి కూడా మంచిది. రైట్ సార్.